MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hudson Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు నందిని గారు రాశారు గుంటూరు నుంచి. ఓకే. స్టఫ్డ్ బేండి ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, స్టఫ్డ్ బెండి చాలా బాగుంటుంది. అంటే చేసుకోవడం కూడా ఈజీ, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు దీనికి. సింపుల్ గానే చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు రైస్ లో తీసుకుంటే అంటే సాంబార్ అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే సైడ్ డిష్ గా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్డ్ బేండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టఫ్డ్ బేండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఈ బెండకాయలు సో ఇలా కార్నర్స్ కట్ చేసేసుకుని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా నిలువుగా చీల్చేసి పెట్టేసుకోవాలి. సో వీటిని కొంచెం వేయిస్తున్నాం అండి, డ్రైగా, నూనె ఏది లేకుండా కొంచెం డ్రైగా వేయించుకోవాలి. ఎందుకు రాజు గారు, అది సాఫ్ట్ గానే ఉంటుంది కదా, మనం డైరెక్ట్ గా కొంచెం టైం తీసుకుంటుంది, కొద్దిగా హాఫ్. పోపు వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు వేయించితే ఏంటంటే పోపు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇవి కొంచెం వేగి ఉంటే ముందుగానే. సో స్టఫ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు ఆ పోపుతో పాటు వేయించేసుకుంటే మనకు సో ఆ వేడికి మనం చేసుకున్న స్టఫింగ్ అంతా కూడా ఈ బేండికి బాగా పట్టేస్తుంది. ఓకే, సో మధ్య మధ్యలో కలుపుతూ మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇది అటు మార్చేసుకుందాం అండి. సో దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో దీంతో పాటుగా మిగతా ఇప్పుడు మనం అంటే కొబ్బరి ఇక్కడ బేస్ గా తీసుకుంటున్నాం. సో కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మిక్సీ జార్లోకి సో ఈ ధనియాలు, జీలకర్ర, సో దీంతో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో వీటన్నిటిని కలిపేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి కదా? అవునండి, ఇది మనం దాంట్లో బెండిలో మనం స్టఫ్ చేసుకుంటాం. ఇంకొంచెం అవ్వాలా రాజు గారు? కొద్దిగా కావాలండి. వాటర్ కావాలా? కొంచెం. సరిపోతుందా? ఇంకొద్దిగా కావాలండి. ఓకే, మీరు చేసుకుంటూ ఉండండి రాజు గారు. ఎలాగో అక్కడ కొంచెం పేస్ట్ అవ్వాలి, అలాగే ఇక్కడ కొంచెం బెండకాయలు ఫ్రై అవ్వాలి. ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, మోచేతులు నల్లగా మొరటుగా ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్ తీసుకుని ఈ ఆలివ్ ఆయిల్తో 10 నిమిషాల పాటు మోచేతులు మసాజ్ చేసుకుని ఆ తరువాత నిమ్మ చెక్కతో రుద్ది కడిగినట్లయితే మోచేతులపై ఉన్న నలుపుదనమంతా క్రమంగా పోతుంది. ఓకే, సో ఇలా మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇది మనకు బెండకాయల్లో మెయిన్ గా ఉంటుంది, అంటే ఈ ఫ్లేవరే మనకు బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో మంచి ఫైన్ గా చేసుకోవాలి. ఓకే, సో అక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది, ఇక్కడ బెండకాయలు కూడా వేగిపోయాయి. సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుందండి. ఓకే, సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సో వీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ చేసుకోవాలండి. ఓకే, సో
సో వీటిలో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం మారుస్తూ డిఫరెంట్ టేస్ట్లలో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిశనగపప్పు కానీ మినపప్పు లేదా నువ్వు పప్పు వేసుకోవచ్చు, వేరుశనగ పలుకులు వేసుకోవచ్చు. ఓకే, అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం డీప్ ఫ్రైలు కూడా చేయక్కర్లేదు, హ్యాపీగా పాన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా అనుకోవచ్చు. సో వీటిని స్నాక్ లా అలాగే కూడా తీసేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా అది స్ప్రింకిల్ చేసుకుంటే చట్పటాగా చాలా బాగుంటుంది. ఓకే, సో మసాలా మంచి టేస్టీగా అనిపిస్తుంది, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ముందుగా నేను కొంచెం బెండకాయలు వేయించుకున్నాను కదండి. సో దానివల్ల ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్లో ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు. సో పోపు వేసిన తర్వాత దాంట్లో కాసేపు మన బెండకాయలను కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ పోపు వేసుకున్నామండి. ఓకే, సో కొద్దిగా ఆయిల్, సో పోపుకి సరిపడండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, సో పోపు కొంచెం సింపుల్గానే వేసుకుంటున్నాం. సో అంటే మాక్సిమం మసాలాలన్నీ కూడా దాంట్లో మనం స్టఫింగ్ లో వేసేసుకున్నాం. సో దీంతో పాటుగా కొద్దిగా పోపు దినుసులు, సో కొంచెం పప్పులు ఎక్కువగా వేస్తున్నాయండి. సో మధ్య మధ్యలో మనకు ఆ పప్పులు కూడా తీసేసుకోవచ్చు పోపుతో పాటు. సో ఈ నూనెలో ఆ పోపు వేగిన ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా. అవును. సో నెక్స్ట్ మనం బెండకాయలు యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బెండకాయలకు వెళ్తుంది. సో కాబట్టి ఇది కొంచెం పోపు మనం కేర్ఫుల్ గా కొంచెం దూరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఓకే, కొంచెం లైట్ గా బ్రౌన్ అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలండి. సో వీటిని మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. టెంప్టింగ్ గా కూడా ఉంది, స్మెల్ వస్తుంది. అంటే పోపు కూడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు సిమ్ లో పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం అలా మగ్గనిచ్చేసిద్దాం. సో ఆ స్టీమ్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తే బెండకాయ కూడా కొంచెం మగ్గిపోతే అయిపోయినట్టే, సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, చూసేద్దామా రాజు గారు, అయిపోయిందేమో. ఓకే, రెడీ అయిపోయింది. సో కొద్దిగా పైనుంచి కొత్తిమీర జల్లేసుకుని మంచి సాఫ్ట్గా అయిపోయాయండి అన్ని. అండ్ బెండకాయలు చాలా మందికి ఫేవరెట్. సో కాబట్టి డిఫరెంట్ గా ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి సైడ్ డిష్ ఉంటే వంట తినడానికి ఇంకా ఎక్కువ బాగుంటుంది, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు కదా. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో స్టఫ్ బెండి రెడీ అండి. ఓకే, వేడిగా స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి వేయించి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని బెండకాయల్లో కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బెండకాయలను ఉంచి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ. స్టఫ్డ్ బెండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, చాలా బాగుంది. బేసికల్ గా అంటే మీరు చేసిన స్టఫ్ ఉంది కదా, దాని వల్ల చాలా టేస్ట్ వచ్చింది. అవన్నీ కూడా కరెక్ట్ గా అలాగే చేసుకుంటే సేమ్ స్టఫింగ్ తో డిఫరెంట్ వెజిటబుల్స్ మనం తీసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. సైడ్ డిష్ కి అయితే మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం మరో చిట్కా. పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నట్లయితే సొంటిని బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ దంత సమస్యల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. స్టఫ్డ్ బెండి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోబోతున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, సమ్మర్ స్పెషల్ లో ఇప్పుడు పైనాపిల్ స్క్వాష్ చూపించబోతున్నారు. అవునండి. సో యాక్చువల్లీ సమ్మర్ లో ఇలా స్క్వాష్ రెడీ చేసి మనం నిలువ పెట్టేసుకుంటాం కదా ఫ్రిడ్జ్ అంటే లో. మామూలుగా అంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, జ్యూసెస్ కానీ. సో బయట నుంచి తెచ్చే కన్నా మనం ఇంట్లోనే కొంచెం హైజీనిక్ గా చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకుంటాం. మనం తీసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి మనం ఇచ్చేసేయచ్చు. అంటే రిలేటివ్స్ వచ్చినా, గెస్ట్లు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు అండి. సింపుల్ మెథడ్ లో నేను చూపిస్తాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కిలో, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం మెయిన్ గా అంటే ఇలాంటి స్క్వాష్ లాంటివి చేసేప్పుడు సో మనం తీసుకునే ఫ్రూట్స్ బాగా మగ్గినవి ఉండాలండి. ఓకే, సో అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే బాగా పండుగా ఉన్నది, బాగా పండింది కావాలి. ఓకే, సో ఇక్కడ పైనాపిల్ కూడా అలాగే తీసుకున్నాను నేను. సో ఆ కనుపులు అవి బాగా క్లీన్ గా చేసుకుని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవాలండి. సో వాటర్ అది యాడ్ చేయకూడదు. సో ఫ్రెష్ గా మనకు దాని జ్యూస్ ఎలా వస్తుందో అది యూజ్ చేసుకుంటాం. అంటే మనం ఇక్కడ ప్రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి వాటర్ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎస్ అండి. ఓకే, ఓకే. సో ఇది మనకు సరిపోతుంది. సో ఇక్కడ పంచదార పాకం పెట్టేసుకుందాం. ఓకే, వాటర్ ఇస్తారా? సో 1 కప్ పంచదార తీసుకుంటే 1 కప్పు వాటర్ అండి. షుగర్ అంతా బాగా కరిగే వరకు బాగా ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో లేత పాకం అంటారు కదా, సో కొంచెం అలా వస్తే సరిపోతుంది మనకు. సో జనరలీ మనం స్క్వాష్ అంటే వేరే వేరే ఫ్రూట్స్ తో ట్రై చేసినప్పుడు కూడా మెథడ్ ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది కదా? ఇదే ఉంటుందండి. మనం యాడ్ చేసుకున్నప్పుడు పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. సో స్ట్రాబెరీ చేసుకుంటే స్ట్రాబెరీ జ్యూస్, ఆరెంజ్ చేసుకుంటే ఆరెంజ్, గ్రేప్ చేసుకుంటే గ్రేప్. వాళ్ళకి ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ తో ఇదే మెథడ్ లో చేసుకోవచ్చు, చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పాకం రావాలి కదా రాజు గారు, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కదా? అవునండి. ఓకే, సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి లాంటివి నిల్వ చేసేటప్పుడు ఆ పౌడర్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసినట్లయితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సో చిట్కా చూసేసాం కదా. ఓకే, మనం ఇందాక చేసుకున్న పైనాపిల్ జ్యూస్ కప్లోకి తీసేసుకున్నాం కదా. ఇది సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీన్ని ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇక్కడ ప్రిజర్వేటివ్ తీసుకున్నాం కదండి, నిమ్మప్పు. ఓకే, సో దీన్ని కొంచెం వాటర్ లో మనం కరిగించుకోవాలి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో నిమ్మప్పు కరిగించేసుకోవాలి వాటర్ లో. కొంచెం వాటర్ సరిపోతుంది. సో ఇదేంటంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది మనకు నిమ్మప్పు. సో ఇది మనకు నిమ్మప్పు ఏంటంటే మనకు కొంచెం గ్రాన్యూల్స్ లా ఉంటుందండి. సో దాన్ని కేర్ఫుల్ గా మొత్తంగా కరిగే విధంగా మనం బాగా కలిపేసుకుని కరిగిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ. సో ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ సో అలాగే కరిగించిన నిమ్మప్పు అండి. ఓకే, సో బాగా కలిపేసి కాసేపు అలా వదిలేస్తాం. అంటే కొంచెం చల్లబడిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు
కొంచెం అంటే స్టెరైల్ చేసిన బాటిల్ గాజు సీసాలో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇంతే సింపుల్. సో దీన్ని కాసేపు అలా వదిలేసేద్దామండి. సో కొంచెం చల్లారిపోతే ఆ తర్వాత మనం దీన్ని ప్రిజర్వ్ చేసేసుకోవటం. ఎస్ అండి. ఓకే, మరి ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే, సో స్వాన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం క్యూబ్ లా కట్ చేసుకోవాలి. ఓకే, హెడ్ అండి. సో ఇక్కడ సైడ్ నుంచి వింగ్స్ వస్తాయి. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను, కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, రౌండ్ షేప్ లో. తర్వాత హెడ్ దగ్గర కొంచెం సైడ్ లైన్స్ తీసేస్తున్నాను, అంటే బాడీ మధ్యలో వస్తే బాగుంటుంది హెడ్. సో ఇక్కడ హెడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్ ఘాట్ పెట్టేసి ఇక్కడ నుంచి స్లాండ్ గా కట్ చేయాలి. సో ఇక్కడ టైల్ వస్తుంది. సో టైల్ కూడా కొంచెం ట్రిమ్ చేసేసి మధ్యలోకి వచ్చేట్టుగా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వింగ్స్ కి వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ కట్. ఓకే, సో రెండింటిని కొంచెం సపరేట్ చేస్తున్నాను. వింగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్. ఓకే, సో ఇది ఇలా వెళ్ళిపోతుంది, వింగ్స్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. వావ్. సో ఇప్పుడు ఫినిషింగ్ జస్ట్ ఇలా ఎడ్జెస్ మనం కొంచెం ట్రిమ్ చేసుకుంటే రౌండ్ గా వస్తుంది ఫేస్ అది. సో ఇప్పుడు బీక్ వచ్చేసి టూత్ పిక్ పెడుతున్నాండి. సో పాయింటెడ్ ఎడ్జ్. ఓకే, సో ఇలా స్వాన్ వచ్చేస్తుంది. వావ్, వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం అక్కడక్కడ పైనాపిల్ చిన్న చిన్న ముక్కలు వచ్చాయి కదండి, సో వడగట్టేసుకుందాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అండి. ఓకే, ఇది ఒక పావు వంతు తీసుకుంటాం. మిగతాదంతా వాటర్ తో ఫిల్. వాటర్ అండి, ముప్పావు వాటర్. సో జనరల్ గా మనం షాప్స్ లో తెచ్చుకునేది కొంచెం ఇంకొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్స్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇలా కొంచెం నేచురల్ గా ఉంటేనే బాగుంటుంది మనకి. ఐస్ క్యూబ్స్. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే, సో పైనాపిల్ స్క్వాష్ రెడీ అండి. ఓకే, చల్లగా పైనాపిల్ స్క్వాష్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో పైనాపిల్ పేస్ట్, కరిగించిన నిమ్మ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో స్క్వాష్ రెడీ అవుతుంది. ఆపై సర్వింగ్ గ్లాస్ లో 1 వంతు స్క్వాష్, 3 వంతులు నీరు పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ స్క్వాష్ రెడీ. పైనాపిల్ స్క్వాష్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు. ఆ పైనాపిల్ ఫ్లేవర్ అంతా కూడా
చాలా బాగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం ఫ్రెష్ గా చేసుకున్నాం కాబట్టి బయట నుంచి తెచ్చి చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు. ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ మింట్ యాడ్ చేశారు కదా ఆ లీవ్స్ వల్ల కూడా, మింట్ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అయిపోయింది. సో సమ్మర్ లో ఇంతకు మించిన డ్రింక్స్ మనకి ఇంకా వేరే ఉండదు. సో హ్యాపీగా చేసుకుని ఇంట్లో ప్రిజర్వ్ చేసుకుని తీసేసుకోవచ్చు. వెరీ నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళాదుంప చిప్స్ కరకరలాడుతూ రావాలి అంటే బంగాళాదుంపని స్లైసెస్ గా కట్ చేసుకున్న తర్వాత వాటిపై ఉప్పు నీటిని చిలకరించి ఆ తర్వాత వేయించుకున్నట్లయితే చిప్స్ కరకరలాడుతూ వస్తాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? తులసి అండి. తులసి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చామండి. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లత. లత ఎక్కడి నుంచి? భరత్ నగర్. భరత్ నగర్. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఎస్. ఏంటి పరిచయం? మై మదర్. మరేంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా చెప్పారు? ఆఫ్టర్ మ్యారేజ్. ఓ మ్యారీడా? ఓకే, అది మ్యాటర్. ఒకే ఏరియా కాబట్టి అంటే ఒకే ఏరియా కాదు కాబట్టి నేను అనలేదు, బట్ ఇమీడియట్ గా చూడగానే పోలికలు అనిపించి. ఓకే, సో మరి వంటలు చేయడానికి రెడీయా? ఎస్. ఇద్దరు? ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా ఈరోజు? సో ఏమై ఉండొచ్చు ఇది? సో తెలుసు కదా, అది మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకునే మీరు వంటలు చేయాలి. ఓకే ఓకే, ఉల్లికాడలు చైనీస్ డిషెస్ లో వాడితే చాలా బాగుంటాయి. మరి ఈ మధ్య కూడా మన వాళ్ళు చాలా బాగా వాడుతున్నారు స్ప్రింగ్ ఆనియన్స్ ని. మీరు కూడా బాగా బ్రెయిన్ వాడి మంచి రెసిపీ చెప్పండి, ఏం చేయొచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ తో అని. నేను టైమర్ ఆన్ చేస్తాను, మీకు టైం ఇస్తాను, బాగా టైం తీసుకోండి. ఎవరైతే ఫస్ట్ రెసిపీ ఆలోచించుకున్నారో వాళ్ళు వంట చేద్దురు కానీ. ఓకే, యర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలోచించండి ఏం చేయొచ్చు. కొంచెం కష్టమే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గా వంట చేయడం, బట్ స్టిల్ థింక్. అమ్మ కూతుళ్ళు ఇద్దరు కామ్గా ఉన్నారు అంటే ఆలోచిస్తున్నట్ట, లేకపోతే నేను ఎందుకు ముందు చెప్పడం, ముందు నేను చేయాలి కదా ఆవిడే చెప్పని అని ఆగినట్ట? మమ్మీకి రెస్పెక్ట్ ఇస్తూ మమ్మీ ముందు చేస్తుందని. ఓహో, మీరు ముందు చేయాలంటే మీరు ఆలోచించాలి. కాజు జీడిపప్పు ఉల్లికాడలతో వండితే బాగుంటుందండి. కర్రీ చేస్తారా? కర్రీ చేస్తాను. ఓకే, బాగానే టైం తీసుకున్నారండి. 40 సెకండ్లు దగ్గర అదే 39 సెకండ్లు. ఓకే, సో కాజు స్ప్రింగ్ ఆనియన్ కర్రీ, అదే అంతేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈ కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా తులసి గారు? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత అండి ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయల సో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేశారు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకో. గట్టిగా అండి, ఏమి వినిపించట్లా. పసుపు వేయాలండి. ఆ టోన్లో చెప్పాలి. పసుపు, ఉల్లికాడలు వేసుకోవాలండి. ఉల్లికాడలు ఓకే, ఉల్లికాడలు వేసుకున్నాం. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. కొంచెం నానబెట్టారు జీడిపప్పు. జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు. నానబెట్టిన జీడిపప్పు కొంచెం ఉల్లికాడలు వేగాలి కదా, మగ్గిపోతాయండి అవి. అవునండి. ఏం చేస్తుంటారు తులసి గారు మీరు? మేము టైలరింగ్ చేస్తామండి. టైలరింగ్ షాప్ మాకు. సో బాగా బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి. బిజీగా ఉంటాం. వంటలు చేయడానికి తీరికుండదేమో కదా? ఉండదు, కానీ ఇంట్లో వరకు అయితే వండుకోవాలి కదండి. మరి వండుకోవాలి, అన్ని రకాలు వండుకుంటాం. అన్ని రకాలు వండుకుంటారా? వెరీ నైస్. ఒక్క నిమిషం మూత పెట్టాలి. మూత పెడదామా కాసేపు? సో నెక్స్ట్ అదేంటి ఆ పౌడర్స్ ఏంటి? జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి, కరివేపాకు, కొత్తిమీర.
అదే ఇలాంటి అంటే రెసిపీస్ ఏంటంటే ఇంట్లో అన్ని అవైలబుల్ లో ఉండేలాగా హ్యాపీగా చేసుకోవచ్చు అబ్బా. పెద్ద కంగారు ప్లానింగ్ ఏం అక్కర్లేదు. సో శుభ్రంగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో దొరికే రెసిపీ ఇంగ్రీడియంట్స్. అవునండి. నెక్స్ట్ అండి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఆయిల్ బాగా వాడతారా మీ ఇంట్లో? అంటే కూరను బట్టి వాడతామండి. ఇందులో అంత అనవసరం అనిపించింది మాకు, బాగా ఆయిల్ వేసేసరిగా. అంటే దీనికి తగ్గట్టు జీడిపప్పు అవి ఉన్నాయి కదండి, టేస్ట్ గా ఉంటది అనమాట. కొంచెం ఎక్కువ తగిలితే చూసుకుని వాడండి. ఆయిల్స్ అంత ఎక్కువ తినడం మంచిది కాదు. సో కారం వేసుకోవాలండి. తర్వాత ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ కావాలా? ఎందుకంటే శుభ్రంగా ఉందిగా కూర, మళ్ళీ నీళ్ళు కొంచెం ఉంటే మొగ్గాలి కదండి, ఇది ఉడకాలి కదా. మీరేగా ఉడికిపోతుంది స్ప్రింగ్ ఆనియన్ అన్నారు. నీ నూనె ఎక్కువైందే అని నేను చూస్తుంటే మళ్ళీ నీళ్లు అడిగారు. ఓకే వేనా చూసుకోండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్ అంతా పాపం సిగ్గుతో ముడుచుకుపోయింది, కనిపించట్లేదు. కరివేపాకు కొత్తిమీరలా తయారైపోయింది. ఏంటి కరివేపాక? ఒక్క నిమిషం అలా వదిలేసి సర్వ్ చేసేసుకోవడమేనా? అవునండి. వెరీ నైస్. చూద్దామండి తులసి గారు. చూద్దాం. సో ఆయిల్ అంతా బాగా రిలీజ్ చేసేసింది. చూసుకోవాలండి, కొంచెం ఉప్పు చూసుకోవాలా? ఎలా చూసుకుంటారు? టేస్ట్ చూస్తారేంటి? ఇప్పుడు కాంపిటీషన్ అండి, ఇప్పుడు అలాంటివన్నీ కుదరదు. ఎంత వేసారు చాలా. నా మాటనండి ఒక్కసారి. కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, సర్వ్ చేసాక వేసుకున్నావా? ఇప్పుడు వేసుకుంటారా? వేడిలో మగ్గితే కొంచెం బాగుంటుందండి. అమ్మో, అంత కొత్తిమీర మంచిదే కదండి. మంచిదే, కానీ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్ కాబట్టి దాన్ని డామినేట్ చేసేలా ఉంటే అనవసరంగా వంట పాడైపోతుంది. టేస్ట్ కనపడదు స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్. ఆల్రెడీ మీరు ఆనియన్స్ వేసారు, కొత్తిమీర వేసారు, కరివేపాకు కూడా ఎక్కువ వేసారు. ఓకేనా? సర్వ్ చేద్దామా? ఓకే ఓకే మేడం. అయిపోయిందా అండి? అయిపోయిందండి. వేడివేడిగా కాజు ఉల్లికాడల కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు ఉల్లికాడల కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెరుగు గట్టిగా తోడుకోవాలి అంటే పెరుగులో ఒక చిన్న పచ్చిమిరకాయ వేసి ఉంచండి. పచ్చిమిరపకాయ వేయడం వల్ల పెరుగు గట్టిగా తోడుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ లత వంట చేయాలి. లత ఏం వంట చేయబోతున్నారు? పాలు వేసి ఉల్లికాడల కూర చేస్తాం. పాలతో? వావ్, మంచి కాంబినేషన్, డిఫరెంట్ గా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఓకే, పాల ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాల ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. లత రెడీయా? రెడీ. ఓకే, ముందేం చేసుకోవాలి? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయల, ఆనియన్స్, మరి ఏంటి వంటలు బాగా అలవాటా లత చేయటం? లేదు,
లేదా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదా? లేదు, మరి ఇంట్లో ఎలాగా పెళ్ళయ్యాక వంటలు? అత్తయ్య చేసేస్తారు. ఓ వెరీ నైస్. అన్నీ అత్తయ్య చేస్తారు. ఏదైనా వెరైటీగా ఇలాంటి స్పెషల్స్ ఉన్నప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ రోజు చేసే వంటలు అత్తయ్య చేసేస్తారు. ఉల్లికాడలు వేసుకోవాలి కొంచెం మగ్గాక. సీరియల్ చూస్తామండి. అవునా? మాకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఇది మగ్గాక ఉల్లికాడలు వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. కొంచెం పసుపు, ఉప్పు. ఓకే. ఉప్పు వేస్తే అవి తొందరగా మగ్గుతాయి. సో పసుపు ఉప్పు వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఓకే. ఈ వంట ఏంటి, అమ్మ రెసిపీయా అత్త రెసిపీయా? అత్తయ్య రెసిపీ. అవునా? కొంచెం కారం వేసి, కారం, కొంచెం జీలకర్ర ధనియాల పొడి. జీలకర్ర ధనియాల పొడి. ఫస్ట్ ఇదైతే జీలకర్ర పొడి కాదు, ధనియాల పొడి. ధనియాల పొడి. సో అది జీలకర్ర పొడి. సో ముందు పౌడర్స్ అన్ని వేసేసుకోవాలి, తర్వాత పాలు పోసుకోవాలా? లాస్ట్లో దింపేటప్పుడు ఇదంతా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దింపేటప్పుడు పాలు పోసుకొని దింపేయాలి. కొన్ని వాటర్ వేయాలి. వాటరా? సో నువ్వేం చేస్తూ ఉంటావు టైం పాస్కి? ఇంట్లో బోర్ కొట్టదా? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్, వెరీ నైస్. సో ఏం జాబ్ చేస్తున్నావు? నాది MBA కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ కంపెనీలో. సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. సో మార్నింగ్ టు నైట్ ఇంకా అక్కడే సరిపోతుంది. వంటలు చేసి పెట్టడానికి అత్తయ్య ఉంది, ఇంకేంటి హ్యాపీ. సో ఇది కొంచెం మగ్గిపోతే నెక్స్ట్ పాలు పోసేసుకోవడం. ఓకే. సో చూద్దామా, సరిపోతుందా? సో ఫైనల్ గా పాలు. సో ఇవి పచ్చి పాలా కాచిన పాలా? పచ్చి పాలు. ఓకే. చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది. బాగుంటుందా? సిమ్లోనే ఉందండి కూతురు వంట. పాపం ఎక్కడ పాడైపోతుందో టెన్షన్ గా ఉంది. ఫుల్ సిమ్లోనే పెట్టాను, నో టెన్షన్. సో ఇప్పుడు కొంచెం పాలు కాస్త మరిగితే ఫైనల్ గా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఓకే, చూద్దామా? చూద్దాం. సరిపోతుందా? ఓకే. సో మొత్తానికి ఇవాళ తల్లి కూతుర్లకి పోటీ అన్నమాట. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం. అయిపోయిందా? ఓకే. వేడివేడిగా పాల ఉల్లికాడల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాల ఉల్లికాడల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాల ఉల్లికాడల కూర రెడీ. ఓకే. సో 2 రకాల వంటలు రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేసిద్దాం. సో ముందు కాజు చూద్దాం రాజు గారు, కాజు కాంబినేషన్. ఓకేనండి. ఓకే, బాగుంది. నెక్స్ట్ పాలు పోసి చేశారు కదా. రెండు బాగున్నాయి. అంటే ఉల్లికాడలతో ఇంత బాగా చేసుకోవచ్చు అని చూపించారు, చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు 2 రెసిపీస్. మరి మీకు ఎలా అనిపించింది రాజు గారు? సో 2 బాగున్నాయి మీరు అన్నట్టుగానే. ఇలా కాజు కాంబినేషన్ లో కొంచెం కమ్మగా ఉంది.
పాలు పోసి కూడా చేశారు కదా, బాగుంది. సో ఉల్లికాడలు ఏంటంటే కొంచెం వాటికి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. అవును. సో చాలా బాగుంది. పాలు పోసిన దాంట్లో కొంచెం స్పైసీగా తగ్గిస్తే బాగుంటుంది, ఎందుకంటే మిల్క్ పోసుకున్న దాంట్లో కొంచెం కమ్మకమ్మగా చేసుకుంటూ ఉంటాం మనం. సో కొంచెం స్పైసీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. సో ఈరోజు కాజు. సో ఎలా అయినా అమ్మనే గెలవాలి కాబట్టి సో ఈ రోజు అమ్మని గెలిపించేశారు రాజు గారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే లత, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఉల్లికాడలతో ఇద్దరు కూడా మంచి మంచి రెసిపీస్ చేసి చూపించారు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటికాయ చెక్కు తీసేటప్పుడు చేతులకు జిగురంటుతుంది కదండి, అలా అంటుకోకుండా ఉండాలి అంటే ముందుగా చేతుల్ని మజ్జిగలో ముంచి తీసినట్లయితే చేతులకు జిగురంటకుండా ఉంటుంది. ఈ రోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన స్టఫ్డ్ బేండీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బేండి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అండ్ చింతపండు. స్టఫ్డ్ బేండీలోని ముఖ్యమైన పోషక విలువలు మనకి ఇప్పుడు కొబ్బరి ద్వారా, తర్వాత బెండకాయలు. బెండకాయల్లో ఉన్న జిగురు మనకు చాలా మంచిదండి. అంటే మన బాడీలో కొలాజిన్ ఫార్మేషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అసలు ఆయుర్వేదంలో కానీ మోడర్న్ మెడిసిన్లో కానీ ఏం చెప్తారంటే ఆ జిగురు మనకు మోకాళ్ళ నొప్పుల్లో కూడా ఆ జాయింట్స్ లూబ్రికేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఏ వెజిటబుల్ అయినా దాని తత్వం బట్టి మన బాడీలో కూడా లోపల అలాగే బిహేవ్ చేస్తుంది. సో డెఫినెట్లీ బెండకాయలు మనకు ఆ బోన్ మధ్యలో ఉన్న ఆ జిగురుతనాన్ని కూడా, లేకపోతే ఆ లూబ్రికేటింగ్ ఎఫెక్ట్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పద్ధతులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే బెండకాయ కూడా సింపుల్గా చేసుకోవాలండి. సింపుల్గా అంటే ఓవర్ కుకింగ్ చేస్తే మనకు మళ్ళీ ప్రాబ్లమే. కాబట్టి లిమిటెడ్గా కరెక్ట్ టైంలో కుక్ చేసుకుంటే చాలా చాలా హెల్దీగా బాగుంటుంది. కొబ్బరి, పచ్చి కొబ్బరి అనేది ఇప్పుడు కొబ్బరి లేటెస్ట్ క్రేజ్. అసలు యూఎస్లో అయితే, అమెరికాలో అయితే ప్రతి దాంట్లో కొబ్బరి వేసుకోవాలి, కొబ్బరి తినాలి, కొబ్బరి తింటే మంచిది అనే కాన్షియస్నెస్ వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. మనకు అది తరతరాలుగా ఉంది. మన వంటకాల్లో కూడా కొబ్బరి మనం బాగా వాడతాం. కాకపోతే కొబ్బరిని డీప్ ఫ్రై చేయకుండా వాడినంత వరకు మనకు చాలా మంచిది. సో కొబ్బరిలో అలా ఏముంది అంటే ఇప్పుడు మన మెటబాలిజం, మన చురుకుతనం, మన గుండె పనితనం ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతుందండి? మన బాడీలో ఉన్న హార్మోన్స్. ఈ హార్మోన్స్ చక్కగా కరెక్ట్గా పనిచేయాలి అంటే వాటికి అప్పుడప్పుడు మనం ఆహారం ద్వారా మనం కొంచెం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ అనేది చాలా కామన్ డిజీజ్ అయిపోయింది ఇప్పుడు. ఆ థైరాయిడ్ హార్మోన్ చక్కగా పనిచేసే విధంగా చూసుకునే కెపాసిటీ మనకు కొబ్బరిలో ఉంటుంది. ఇట్ రెగ్యులేట్స్ ద ఫంక్షన్. అంటే తక్కువ కూడా పనిచేయకుండా, ఎక్కువ కూడా పనిచేయకుండా ఆ రేంజ్లో ఉంచడానికి థైరాయిడ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో స్టఫ్డ్ బేండి బాగుందండి. ఇప్పుడు ఆ పూట మనం స్టఫ్డ్ బేండీలో కొబ్బరి వాడినప్పుడు మిగిలిన పూటలు, అంటే ఇది సపోజ్ లంచ్కి తీసుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా మనం ఇలాంటిది, అంటే ఇంకా కొబ్బరి లేకుండా వేరే నూనె ఐటమ్స్ కూడా, వేరే నట్స్, పల్లీలు, క్యాష్యూ నట్స్ అలాంటివి కూడా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. సో స్టఫ్డ్ బేండి బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత సమ్మర్ స్పెషల్లో పైనాపిల్ స్క్వాష్. పైనాపిల్, షుగర్ అండ్ నిమ్మప్పు. షుగర్ దెర్ ఇస్ నో ఇంకా కాంప్రమైజ్ లేదండి. షుగర్ లేకుండా కూడా మనం ఈ డిష్ని ట్రై చేసుకోవచ్చు. సో పైనాపిల్ అనేది, పైనాపిల్లో ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే ఇప్పుడు ఎలా కొబ్బరి మన థైరాయిడ్ హార్మోన్ని సరిగ్గా పనిచేపిస్తుందో అలా పైనాపిల్లో ఉన్న బ్రోమోలిన్ కూడా మన హార్మోన్స్ అన్ని చక్కగా పనిచేసే విధంగా చూసుకుంటుంది. సో ఈ విధంగా ఈ పళ్ళు కానీ, లేకపోతే పైనాపిల్ కానీ, బేండీ కానీ లోపల మన హార్మోన్స్ చక్కగా పనిచేసేలాగా చూసుకుంటే చాలా మటుకు మనం ఫిజికల్గా, మెంటల్గా కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. ఇప్పుడు కొన్ని రకమైన మెంటల్ డిసార్డర్స్కి కూడా బాడీలో ఉన్న కెమికల్ చేంజెస్ లింక్ చేస్తున్నారు. సో ఆ కెమికల్ చేంజెస్ కారణం ఏంటండి? మన ఆహార పద్ధతుల అలవాట్లు. అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే
మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా ఉంటుంది. సో పైనాపిల్ స్క్వాష్ కూడా సమ్మర్ కాబట్టి మనం డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో కాజు ఉల్లికాడల కర్రీ అలాగే పాల ఉల్లికాడల కర్రీ కూడా చూసాం. కాజు ఉల్లికాడల కర్రీలో ముఖ్యంగా మనకు కాజు, ఉల్లికాడలు అండ్ మనకు జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు ఉల్లికాడలతో పాటు కాజు, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా స్టఫ్డ్ బెండీలో కొబ్బరిలో ఉన్న పోషక విలువలు, ఫ్యాట్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఆ పూట కొబ్బరి వాడితే తర్వాత నట్స్ ఏమి వాడకూడదని. అందుకనే అదే రోజు మనం కాజు లాంటి ఐటమ్స్ కూడా వంటకాల్లో వాడరాదు. ఇప్పుడు మీకు ఇంకో చక్కటి కంపారిజన్ ఏంటంటే, మనం కాజు వాడుకోవచ్చా కొబ్బరి వాడుకోవచ్చా లంచ్లో, డిన్నర్లో, లేకపోతే వంటకాల్లో అంటే డెఫినెట్గా మనం కొబ్బరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కొన్ని రకమైన పదార్థాలు వంటలో అంటే వంట వండే విధానంలో మనకు మరింత యూజ్ అయ్యే విధంగా తయారవుతుంది, మరింత మనకు ఆరోగ్యాన్ని పెంచే విధంగా తయారవుతుంది. కాజు అలా కాదు. కాజు ఎప్పుడు కూడా మనం వంటల్లో వాడుకోవడం కంటే విడిగా అలా తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఉల్లికాడల గురించి చెప్పాలంటే ఉల్లికాడలు చాలా చాలా మంచివండి. అసలు ఉల్లిపాయలు, ఉల్లికాడలు ఇవి రెండు కూడా మనం కూరలాగా అసలు తీసుకుంటే కూడా మెయిన్ మనకు పోషక విలువ ఏంటంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు 40-45 ఇయర్స్ తర్వాత ఈ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ అని ఉంటుందండి, అది తానంతట తాను తగ్గడానికి అస్సలు చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. అదే ట్రైగ్లిసరైడ్స్ అనుకోండి ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే కొవ్వులోని రకాల గురించి చెప్తున్నాం. సో టోటల్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అంటే ఎలా అంటే మంచి జీవన శైలి విధానంతో పాటు మనకు ఉల్లికాడలు, ఉల్లిపాయలు లాంటివి కూడా చాలా ఉపయోగపడతాయి. రెసిపీ కూడా సూపర్ సింపుల్గా ఉంది. కాజు నేను వంటకాల్లో వాడకండి అని చెప్పినప్పటికి కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయడానికి పర్వాలేదు. దానికంటే కూడా పాల ఉల్లికాడల కూర ఇంకా బాగుందండి. పాలు, ఉల్లికాడలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఉల్లికాడలతో పాటు పాలు వేసుకుంటే మన కాజులో లేని ప్రోటీన్ కూడా మనకి ఇందులో పుష్కలంగా ఉంటుంది. సో మంచి కాంబినేషన్ కూడా. డెఫినెట్లీ మనకు ప్రోటీన్ అనేది కరెక్ట్గా సమకూర్చాలి మన డైట్లో. సరిగ్గా అది మన బ్యాలెన్స్లో లేదనుకోండి మనం టోటల్గా కూడా మన హెల్త్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్ స్టేటస్, ప్రోటీన్ అనేది మన బాడీలో ఉండాలి. ఈ ప్రోటీన్ కొరత ఉంటే గనక పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మీరు రకరకాల డిసీజెస్ కూడా చూస్తారు. టీవీలో సోమాలియాలో ఉన్న పిల్లల్లో పొట్ట అంటే పిల్లలు సన్నగా ఉంటారు కానీ పొట్ట కూడా లావుగా ఉండడం, దానికి క్వాషియర్కర్, మరాస్మిస్ అనే 2 రకాల డిజీజ్ కూడా చెప్తారండి. ఇవన్నీ కూడా ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ లోపం వలన జరుగుతుంది. అందుకనే ఈ రకమైన కాంబినేషన్ ద్వారా మనం ప్రోటీన్ మన డైట్లో ఉండడం చాలా మంచిది. సో క్యాలరీ పరంగా చూసుకుంటే కూడా మనకు పాల ద్వారా వచ్చే క్యాలరీస్ కూడా చాలా తక్కువ. సో 100% మనం ఈ పాల ఉల్లికాడల కూరని ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయంటే పాల ఉల్లికాడల కూర చాలా బాగుంది, పైనాపిల్ స్క్వాష్ ఉప్పు వేసుకోండి, చిటికెడు చక్కెర వేసుకోండి, కానీ అంతకంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వద్దు, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. తర్వాత స్టఫ్డ్ బెండీ కూడా చాలా బాగుందండి. సో ఈ 3 రెసిపీస్ కూడా మనకు రోజువారీగా మన డైలీ డైట్ ప్లాన్కి బాగా ఉపయోగపడుతుంది. కాజు ఉల్లికాడల కర్రీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవడానికి ఓకే. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు పైనాపిల్ స్క్వాష్ అలాగే స్టఫ్డ్ బెండీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.